హాయ్ అండి. ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి ఓలాలో ఆటో బుక్ చేసుకున్నాం. నేను పిల్లలు వెళ్ళాము. ఆటోలో కూర్చొని ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. మేము ముగ్గురమే వెళ్ళినాం. వెళ్తుంటే చిన్నోడిని హాయ్ చెప్పు అంటే చెప్పట్లే, పెద్ద అని చెప్పాడు. తర్వాత ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా ఆటోలో అతనేమో సాంగ్స్ పెడితే అబ్బో మా ఊడు ఒకటే డ్యాన్స్ అయ్యి చిన్ను అంటుండు వాళ్ళ తమ్ముడిని. ఓ తెగ ఆనందపడిపోతున్నాడు ఆ పాటలకి మా పెద్ద ఆయన. ఇంక నేను చేపెడుతుంటే చేతి అంటుండు. ఈయనేమో ఏయ్ అంటుండు చిన్న ఆయన. ఏయ్ అని ఎప్పుడు ఎక్కువగా అంటూ ఉంటాడు. మా ఇంట్లో కూడా అదే అలవాటు. వాళ్ళ నాన్న అంటాడు అనమాట ఎవరినైనా చూడగానే ఏ బొబ్బ చెప్పు అని. ఇంకా అదే ఆయనకు అలవాటైంది. ఇంకా మేము ముగ్గురము వెళ్ళిపోతున్నాం. ఇదేమో రోడ్డు పక్కనే ఇలా అమ్ముతారు కదండి అన్నీ. మా ఇంటికి వెళ్ళే దారిలో చాలా ఉంటాయి ఇలాంటివి. అన్నీ దొరుకుతాయి అక్కడ. దొరకందంటే ఏముండదు. కూరగాయలు కూడా చాలా ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదంతా కొంచెం విలేజ్ టైపు, అంటే విలేజ్లో దొరికేటివన్నీ అక్కడ దొరుకుతాయి అన్నట్టు. తర్వాత మేము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చాము. అక్కడేమో మా చెల్లి వచ్చింది మా కోసం మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మా చిన్నోడు నేను అటు ఇటు తిరుగుతున్నాం. అదేమో టికెట్ తీసుకుంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. యాక్సెస్ అయ్యి బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి తర్వాత ఇంకా పైకి వెళ్ళాము మెట్రో ఎక్కడానికి. పెద్ద ఆయన చూడండి. పైకి వెళ్ళి మెట్రో ఎక్కి తర్వాత బాలనగర్లో దిగి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.